పుస్తకాల ముద్రణ విధానం ఐరోపా ఖండానికి ఎలా చేరుకున్నది? పుస్తకాల తయారీలో అతి ముఖ్యమైన ముడిసరుకు కాగితం. కాగితంపై అక్షరాలను రాయడం, ముద్రించడం మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన వారు చైనీయులు. ఆధునిక యుగ ఆరంభానికి ముందు మధ్యయుగ కాలంలో ఐరోపా ఖండానికి ఆసియా దేశాలైన భారతదేశము, ఇండోనేషియా, చైనా దేశాల మధ్య వాణిజ్యము భూమార్గం ద్వారా జరిగేది. పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఈ వాణిజ్యంలో అతి కీలకమైన ముడిసరుకులు. ఈ భూమార్గ వర్తకం ద్వారానే 11వ శతాబ్దంలో ఆసియా ఖండం నుండి ఐరోపాకు కాగితం పరిచయం అయింది. ఇటలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ చరిత్రకారుడు, అన్వేషకుడు మార్కోపోలో ఆసియా దేశాలు పర్యటిస్తూ ఈ సందర్భంలో అనేక సంవత్సరాల పాటు చైనా దేశంలో ఉన్నారు. అప్పటికే చైనాలో వుడ్ బ్లాకింగ్ పద్ధతిలో కాగితంపై అక్షరాలను ముద్రించే విధానం అమల్లో ఉండేది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కోపోలో ఇటలీ దేశానికి చేరవేశారు. ఈ పద్ధతిలో ఇటలీ దేశంలో పుస్తకాల ముద్రణ ఆరంభమైంది. ఆధునిక యుగ ఆరంభంలో ఆ రోజుల్లో మధ్యధరా సముద్రపు తీరంలో ఉన్న అనేక ఇటలీ నగరాలు విజ్ఞాన వ్యాప్తికి, నూతన ఆలోచనలకు పెట్టింది పేరు. వుడ్ బ్లాకింగ్ పద్ధతిలో రాసిన ఈ పుస్తకాలు చౌకగా, మొరటుగా ఉండేవి. ఇవి ప్రభువులను, ధనవంతులను పెద్దగా ఆకర్షించేవి కాదు. ఇవి చేతితో రాసినంత ఆకర్షణీయంగా ఈ పుస్తకాలు ఉండేవి కాదు. జనాభా పెరగడం, పుస్తకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల చేతితో అవసరమైన పుస్తకాలు సమకూర్చడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో, కాలహరణంతో కూడుకున్న పని కావడం వల్ల ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉండేవి కాదు. ఒక విషయాన్ని, సమాచారాన్ని వేగంగా, చౌకగా ముద్రించేందుకు ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను ఆవిష్కరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. జర్మనీ దేశానికి చెందిన జాన్ గుటెన్బర్గ్ 15వ శతాబ్దంలో క్రీస్తుశకం 1430 సంవత్సరంలో ముద్రణా యంత్రాన్ని, ప్రింటింగ్ ప్రెస్ను ఆవిష్కరించడం ఆధునిక యుగానికి పునాది వేసిన కీలక పరిణామాల్లో అత్యంత కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఆనాటి నుండి విస్తృతంగా వాడుకలోకి వచ్చిన పుస్తక ముద్రణ ప్రపంచ గతినే మార్చివేసింది. జాన్ గుటెన్బర్గ్ సంపన్న కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే స్ట్రాస్బర్గ్కు వెళ్ళి కొయ్యి దిమ్మలతో ముద్రించడం నేర్చుకున్నాడు. అద్దాలకు మెరుగులు పెట్టడం, రత్నాలను సానపట్టడం కూడా కొన్నాళ్ళు నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న ఈ నైపుణ్యాలలో, హస్తకళల్లో అనేక నూతన పద్ధతులను ప్రవేశపెట్టాడు. ఒక పని సంస్కృతి నిరంతర సాధన చేసే పనిలో నూతన ఆలోచనలకు, ఆవిష్కరణలకు దారి చూపుతుంది. ఈ క్రమంలోనే జాన్ గుటెన్బర్గ్ చేసిన ఒక గొప్ప ఆలోచన అక్షరాల లోహపు అచ్చులను విడివిడిగా తయారు చేసి వాటిని పదాలుగా, వాక్యాలుగా కూర్చే ఆలోచన. జర్మనీలోని స్ట్రాస్బర్గ్లో ఉన్నప్పుడే జాన్ గుటెన్బర్గ్కు ఈ ఆలోచన వచ్చింది. మనం ఒకసారి పాతకాలం నాటి ప్రింటింగ్ ప్రెస్కు వెళ్తే ఈ విధంగా లోహాలతో తయారు చేసిన అనేక రకాల అక్షరాలు మనకు కనిపిస్తాయి. ఆ రోజుల్లో ఈ లోహపు అక్షరాలతోనే పదాలు, వాక్యాలు, పేజీలు తయారు చేసి వాటి సహాయంతో వందల వేల సంఖ్యలో కాగితంపై అక్షరాలను ముద్రించేవారు. 50 సంవత్సరాల వయసులో జాన్ గుటెన్బర్గ్ తన స్వస్థలానికి తిరిగి వచ్చి తన ఆలోచనలను ఆచరణలోకి పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒక్కొక్క అక్షరానికి ఒక లోహపు అచ్చును తయారు చేసి అవన్నీ ఒకే పరిమాణంలో ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దాడు. అంతకుముందు చేతితో రాసే అక్షరాలు అలంకారప్రాయంగా ఉండేవి. వాటికి భిన్నంగా ఒకే పరిమాణంలో, సరళంగా, అచ్చుకు వీలుగా ఉండే అక్షరాలను రూపొందించారు. ఈ క్రమంలో అక్షరాల అచ్చులను తయారు చేసే సాధనాన్ని కూడా జాన్ గుటెన్బర్గ్ ఆవిష్కరించారు. ఒక పేజీ రూపంలో రూపొందించిన ఈ అక్షరాల అచ్చుకు సిరా పూసేందుకు ఒక సాధనాన్ని, ఈ అచ్చును కాగితంపై ఒత్తేందుకు మరొక సాధనాన్ని జాన్ గుటెన్బర్గ్ ఆవిష్కరించాడు. వీటన్నిటినీ కలిపి ముద్రణా యంత్రాన్ని రూపొందించడంలో జాన్ గుటెన్బర్గ్ ఎన్నో సమస్యలు, ప్రయాసలు ఎదుర్కొన్నారు.
ఎట్టకేలకు ముద్రణా యంత్రాన్ని సిద్ధం చేశాడు. తొలిసారిగా అతడు ఒక పాత జర్మన్ పద్యాన్ని కాగితంపై ముద్రణా యంత్రాన్ని ఉపయోగించి ముద్రించాడు. అది సంతృప్తికరంగా ఉండడంతో తర్వాత లాటిన్ భాషలోని బైబిల్ను పూర్తిగా ముద్రించేందుకు సాహసం చేశాడు. ఒక పేజీకి 42 గీతలు ఉంటున్న 1282 పేజీలున్న బైబిల్ను సరైన సదుపాయాలు లేని ఆ చిన్న సంస్థలో ముద్రించేందుకు జాన్ గుటెన్బర్గ్ ప్రయత్నించడం ఆ రోజుల్లో ఒక గొప్ప సాహసమే. మొత్తానికి అనేక సంవత్సరాలు కష్టపడి క్రీస్తు శకం 1456వ సంవత్సరం నాటికి ఈ పనిని ఆయన పూర్తి చేశారు. ఈ క్రమంలో జాన్ గుటెన్బర్గ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ పనికి ఆర్థిక సహాయం చేస్తున్న భాగస్వాములు తమ సహాయాన్ని నిలిపివేశారు. చివరకు జాన్ గుటెన్బర్గ్ అప్పుల పాలైపోయారు. ఈ అప్పులు తీర్చేందుకు తన ఇంటిని, వర్క్షాపును ఆయన విక్రయించవలసి వచ్చింది. ఆధునిక ముద్రణా విధానానికి శ్రీకారం చుట్టిన జాన్ గుటెన్బర్గ్ చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందారు. తర్వాత కాలంలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలలో ముద్రణ విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. తర్వాత ఇంగ్లాండు దేశంలోనికి కూడా ముద్రణా విధానం ప్రవేశపెట్టబడింది. ఇంగ్లాండ్ ప్రభుత్వం జర్మనీ ప్రభువులతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు విలియం కాక్స్టన్ అనే వర్తకుడిని పంపించింది. క్రీస్తు శకం 1471వ సంవత్సరంలో ఆయన కొలోన్లోని ఒక ముద్రణాలయాన్ని సందర్శించాడు. ఇక్కడ మీరు చూస్తున్న చిత్రము దానికి సంబంధించినదే. ఈ ఇంగ్లీషు వర్తకుడిని ఈ ముద్రణా విధానము, ముద్రణా యంత్రము విశేషంగా ఆకర్షించింది. కాక్స్టన్ వ్యాపార సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ముద్రణాలయంలో కొత్త విషయాలు నేర్చుకునేందుకు అప్రెంటిస్గా చేరిపోయారు. ముద్రణకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా నేర్చుకున్న తర్వాత హోమర్ రాసిన ఇలియడ్ గ్రంథాన్ని ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీషు భాషలోకి అనువదించి దాన్ని తానే స్వయంగా ఇంగ్లీషులో ముద్రించాడు. ఇంగ్లీషు భాషలో రాసిన తొలి గ్రంథం క్రీస్తు శకం 1474వ సంవత్సరంలో విడుదల చేయబడింది. కాక్స్టన్ లండన్లో ముద్రణాలయాన్ని స్థాపించి అనేక గ్రంథాలను ముద్రించడం ప్రారంభించాడు. ముద్రణ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఎక్కువగా మతపరమైన, సంప్రదాయ ప్రాచీన రచనలలే ముద్రించేవారు. బాగా డబ్బు వచ్చే వాణిజ్య రంగాన్ని వదిలిపెట్టినందుకు కాక్స్టన్ ఎప్పుడూ చింతించలేదు. ఇంగ్లాండులో తొలి ముద్రాపకుడుగా పేరు పొందటమే కాకుండా అతను చనిపోయే నాటికి ప్రపంచ సాహిత్యంలోని సుమారు 80 మహోన్నత గ్రంథాలను ముద్రించి తమ దేశ ప్రజల చేతుల్లో పెట్టగలిగానన్న సంతృప్తి, గర్వం అతనికి మిగిలాయి. ఈ సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పుకోవాలి. యుగకర్తలు, మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ముద్రణకు, గ్రంథ ప్రచురణకు, పత్రికా ప్రచురణకు తెలుగు భాషలో అటువంటి గొప్ప ప్రయత్నం చేసిన ఒక మహోన్నత వ్యక్తిని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆధునిక శైలిలో అనేక నూతన సాహిత్య ప్రక్రియలు మొదలుపెట్టిన వారు యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు. వారు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి విస్తృతంగా రచనలు చేశారు. అందుకే గద్దె తిక్కనగా ప్రసిద్ధి పొందారు. వారి కార్యస్థానమైన రాజమహేంద్రవరంలో పుస్తక ప్రచురణ కోసం ముద్రణా యంత్రాన్ని స్థాపించారు. తన ఇంటినే ముద్రణాలయంగా మార్చారు. ఆ రోజుల్లో అనేక పుస్తకాలు, పత్రికలు ప్రచురించి ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చారు. వారి జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. అందుకు సంబంధించిన వీడియో లింకును ఇందుకు జత చేయడం జరిగింది. ప్రింటింగ్ ప్రెస్, అచ్చు యంత్రం ప్రపంచ పరిణామాలపై ఎటువంటి ప్రభావం చూపిందో మనం చెప్పుకుందాం. మధ్యయుగ కాలం నాటి మూఢ విశ్వాసాలు, అంధకారం అంతరించిపోవడానికి ప్రధాన కారణము ముద్రణా యంత్రమే. ముద్రిత పుస్తకాలు, వార్తాపత్రికలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మానవ మేధస్సు విశేషంగా వికసించింది. ఛాందస తత్వం, అజ్ఞానం, దమన నీతితో కొట్టుమిట్టాడుతున్న పాలక వర్గాల గుండెల్లో
రైళ్లు పరిగెత్తేలా సుదూర ప్రాంతాల మధ్య భావ వినిమయం జరిగింది. ముద్రిత పుస్తకాల ద్వారానే ప్రజలు భూమిని గురించి, స్వర్గాన్ని గురించి, విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చిన కొత్త వివరణలు, సముద్రాల కావల కనుకోబడిన కొత్త దేశాల సమాచారాన్ని సామాన్య ప్రజలు తెలుసుకోగలిగారు. ప్రభువులు ప్రజల్ని అజ్ఞాన అంధకారంలో అణిచిపెట్టాలని ప్రయత్నిస్తుండగా ముద్రాక్షరాలు మెరుపు తీగల్లా జ్ఞానకాంతులను ప్రచురించసాగాయి. జర్మనీలో జరిగిన రైతాంగ విప్లవానికి ప్రజల్ని సమాయత్తం పరచడంలో ఆనాటి కరపత్రాలే కీలక భూమిక పోషించాయి. క్రైస్తవ మతంలో మత సంస్కరణకు శ్రీకారం చుట్టిన మార్టిన్ లూథర్ రచించిన ఆన్ ది లిబర్టీ ఆఫ్ ఆర్టిషియన్ మెన్ అనే సిద్ధాంత వ్యాసం వల్లనే పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో మత సంస్కరణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. పుస్తకాలు, వార్తాపత్రికలు నాగరిక జీవనంలో అంతర్భాగంగా కలిసిపోయాయి. అభివృద్ధికి, జాతి పరిణతికి అక్షరాస్యత ఒక విశ్వసనీయమైన కొలబద్దగా తయారైంది. జాన్ గుటెన్బర్గ్ ఆవిష్కరించిన ఈ నూతన అచ్చు విధానము సుమారు 300 శతాబ్దాల పాటు ప్రపంచమంతా కొనసాగింది. ఆ తర్వాత కాలంలో క్రమేణా అచ్చు విధానంలో అనేక నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత కాలంలో అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్ ప్రతి ఇంటిలో వ్యక్తిగతమైన నిత్యవసర సాధనంగా మారింది. ప్రపంచ గతిని మార్చివేసిన గొప్ప ఆవిష్కరణ అచ్చు యంత్రం. చెన్నై నగరంలో ఎగ్మూర్లోని గవర్నమెంట్ మ్యూజియం ప్రపంచ చరిత్ర గమనాన్ని వివరించే అద్భుతమైన ప్రదర్శనశాల. ఇందులో ఒక ప్రత్యేక విభాగంలో అచ్చు యంత్రం ఆవిష్కరణ, దీని చరిత్రకు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శన ఉన్నది. లోహపు అక్షరాలు ఉపయోగించి పేజీలను, అచ్చు పుస్తకాలను ఏ విధంగా రూపొందిస్తారో మనం ఈ మ్యూజియంలో ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో లింకును కూడా ఈ వీడియోకి జతపరిచాను. ఆధునిక ముద్రణా విధానం ఆరంభానికి సంబంధించిన చారిత్రక పరిణామాలను వివరించే కథనమిది.